సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యాశాఖలో పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు సమ్మె ప్రారంభించి 14వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సంఘం నాయకులు చిరంజీవి తదితరులు మాట్లాడారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైంగా మార్చి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. మేము 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి. ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్లో 9 రకాల విభాగాలు ఇందులో ఉన్నాయండి. ఈ 9 రకాల విభాగాల్లోనూ కూడా మేము 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్లో ఎవరిని కూడా పర్మనెంట్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో హామీలు ఇచ్చారు. పాదయాత్రలో ఆయన అన్నారు పర్మనెంట్ చేస్తాం, మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు సార్. అసెంబ్లీలో ఆయన చెప్పిన మాటలన్నీ గాలి వదిలేశారు. మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు. మా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసే దాంట్లో ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్ లేదని అంటున్నారు. మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని ఈ రోజు సమ్మె 14వ రోజుకి వచ్చిందండి. మా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని మేము ఆయనకి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఇంకా ఈ సమ్మెను ఇంకా మేము ఇంకా ఆయన మా తీర్పు నెరవేర్చకపోతే ఈ సమ్మె ఇంకా ఇలాగే కొనసాగుతుందని ఆయన వేడుకుంటున్నామండి. ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్లో సమ్మె చేయాలండి. అయితే జగన్ గారు పాదయాత్రలో మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది నెరవేర్చుకోవడం మేము సమ్మె చేయడం జరిగిందండి. విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలో 7 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఈ 7 రకాల డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఫుల్ టైం చేస్తున్నప్పటికీ దీంట్లో పార్ట్ టైం ఇచ్చినటువంటి డిపార్ట్మెంటు పేరుకి పార్ట్ టైం తప్ప వీళ్ళు కూడా ఫుల్ టైం ఉపయోగించుకొని వాళ్ళకి సరైన న్యాయం అనేది జరగట్లేదండి. పేరు పార్ట్ టైం ఉపయోగించి పదాన్ని ఉపయోగించి ఫుల్ టైం చేయించుకొని విద్యాశాఖలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో జగనన్న కిట్లు కావచ్చు, సమ్మర్ డేస్లో జరిగినటువంటి రకరకాల జీవిక పనులు కావచ్చు, ఇవన్నీ నాడు నీటి పనులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ప్రతి పనిని మేము సేవ చేస్తున్నామండి. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని ఆశ పెట్టారు. ఆశతో 4.5 సంవత్సరాలు ఎదురు చూశారు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ. ఇప్పటికీ ఆశ నెరవేర్చలేదు. మాట తప్పడం మడమ తిప్పడం నాయన ఇవాళ ఆ మాట మీద నిలబడకుండా తప్పదాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మినిమం టైం స్కేల్ ఇస్తాను అని చెప్పి వీళ్ళు ఆ రోజు టెంట్ దగ్గర ధర్నా చేస్తుంటే ధర్నా దగ్గరికి వచ్చి మరీ హామీ ఇచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా అందరినీ రెగ్యులేట్ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున డంపాలు కొట్టుకుని ఇవాళ వీళ్ళందరి చేత ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళు బ్రతికినా వీళ్ళు ఇచ్చేటువంటి జీతంతో బ్రతకలేక, అలాగే సరిపోని జీతంతో చావలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎదురవుతోంది. ప్రభుత్వానికి ఉద్యోగులు రెగ్యులర్ చేయడం తప్ప మరొక మార్గం లేదు. ఆ రెగ్యులర్ అయ్యేంత వరకు పోరాటం తప్ప ఉద్యోగులకు కూడా మరొక మార్గం లేదు. కాబట్టి పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. జగన్ గారు గతంలో పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మేము వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి వారికి ఉన్నటువంటి మెరిట్ ఆఫ్ క్వాలిఫికేషన్ బట్టి మేము అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారు. మేము సుమారు సమగ్ర శిక్షాభియాన్లో 18 నుంచి 20 సంవత్సరాల నుండి చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెరగలేదు. అరకొర జీతాలతో మేము ఈ యొక్క సమగ్ర శిక్షాభియాన్లో విద్యాశాఖ చేస్తున్నామండి. మరి గవర్నమెంట్ వారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మా సమగ్ర శిక్షాభియాన్లో పనిచేస్తున్నటువంటి వారి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. లేకపోతే ఎంపీఎస్ అన్న ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మనం చేస్తున్నాం.